దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశంతో మనము సృష్టించబడ్డాం, సృష్టి చేయబడింది. మనం ఆయనని ఎరిగి ఆయనతో వ్యక్తిగతమైన శాశ్వత సంబంధాన్ని కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రేమను రుజువుపరుచుకొనడానికి ప్రియ కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి పంపించినాడు. నశించిపోతున్న మనలను నరకము నుండి నిత్య జీవములోనికి నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీద జన్మించినాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలగజేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. దేవుడు ఆశించిన జీవము, పరిపూర్ణత, ప్రమాణము మనలో ఉండాలని, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడానికి కలవరి శిలువను ఎక్కినాడు. దేవుని పూర్ణమైన రక్తము ద్వారా కలిగే పూర్ణ రక్షణలో మనము నిలిచి ఉండాలి అని దేవుని అభిష్టమై ఉంది. మనం చదువుకున్న అధ్యాయము ఆదికాండం 9లో మొదటి 2 వచనాల్లో నోవాహుతో చేసిన నిబంధన యొక్క షరతులను మనము గమనించవచ్చు. దైవ ఆశీర్వాదము చూస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే మాటలు మనం చదువుతా ఉన్నాం. 7వ వచనంలో కూడా ఇదే మాటలు చూస్తూ ఉన్నాం. మొదట ఆశీర్వాదము, తర్వాత ఫలించుట, తర్వాత సేవ. ఈ మాటలు ఈ వచనాలలో రాయబడుట మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలామంది దైవాశీర్వాదము లేకుండా కాలం గడుపుతూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదపు యొక్క నిధిని మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు. ఈ అధ్యాయంలో నోహుతో చేసిన నిబంధన యొక్క షరతులు చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో నోవాహుతో దేవుడు చేసిన నూతన పద్ధతులు చూస్తూ ఉన్నాం. మాంసాహారమును గూర్చి, నరహత్యను గూర్చి నూతనమైన సంగతులు ఇందులో రాయబడటం, జల ప్రళయానికి ముందు లేనిది జల ప్రళయము తర్వాత కనబడుతున్నట్లుగా మనం చదువుతా ఉన్నాం. దేవుడు క్రమక్రమంగా నూతనమైన సంగతులు బయలుపరచడాన్ని, తెలియజేయడాన్ని ఇక్కడ రాయబడటం మనం చూస్తూ ఉన్నాం. వాటిని అనుసరించుట మన బాధ్యత అయి ఉంది. అందుకే ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డం మనందరం చదువుతూ ఉంటాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనం, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, మీరు దాన్ని ఆలోచింపరా అని మనం చదువుతా ఉన్నాం. దేవుని వాక్యములో ఎంతో స్పష్టంగా రాయబడిన మాటలను మనం ఆశ కలిగి వాటి మీద మనము నమ్మకం ఉంచినప్పుడు, ఆలోచన కలిగి ఉన్నప్పుడు వాటి యొక్క నెరవేర్పు మనకెంతో ఆనందాన్ని, అభయాన్ని కలగజేస్తాయి. చూడండి, నోవాహు యొక్క
కుమారుల గురించి, వారి ఆశీర్వాదము, ఫలము గురించి మనం ఇక్కడ చదువుతా ఉన్నాం కదా. ఆశీర్వాదం అనగా ఆదికాండం 1:28 కూడా ఇదే ఆశీర్వాదము గురించి ఆ మొదటి మానవుడు ఆదాముతో మరి చెప్పబడినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతా వచ్చినాం. ఇదే క్రమము అని మనము చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదము అనగా అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంది, చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. దేవుడు తన సేవకుని పుట్టించి అనే చోట 1 నెంబర్ వేసినాడు. లేపి అనే అక్కడ పుట్టించి అంటే లేపి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని మనం చదువుతా ఉన్నాం. దేవుని కార్యము, ప్రభు యొక్క రాకడ, ప్రభు యొక్క శిలువ, ప్రభు యొక్క మరణము, ప్రభు యొక్క భూస్థాపన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు లేఖనములలో రాయబడినట్లు మన కొరకు, మన పాపము కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచినాడని మనం నమ్మి విశ్వాసం ఉంచి ఆయనతో కలిసి మన నూతన జీవితాన్ని ఆరంభించడం ద్వారా ఆ ఆశీర్వాదములో మనము కొనసాగే వారంగా ఉంటూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:2 వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఫలాన్ని మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. చూడండి 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దుష్టత్వము నుండి మళ్లింపబడుట వలన, దేవునిని వెంబడించుట వలన, దేవుని వాక్యమును ధ్యానించి దైవ చిత్తములో మనము నడుచుకొనుట వలన ఆశీర్వాదము అని మనము ఈ వాక్య భాగాల ద్వారా చదువుతా ఉన్నాం. ఇక్కడ ఆశీర్వాదము యొక్క ఫలము మనము మరి చదువుకుంటా వచ్చినాం. ఆశీర్వాదం యొక్క ఫలము మనకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఆ ఫలము మనకు రుచిని, మరి ప్రభులో ఉన్న ఔన్నత్యాన్ని బయలుపరచటాన్ని మనము అనుభవిస్తాం. ఈ ఫలాల గురించి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉన్నాయి. 2 రకాల ఫలాలు ఉన్నాయి.
ఒక రకమైన ఫలము మనల్ని నరకం వైపు అనగా శాపం వైపు, శాపము పాపము మరణం వైపు మనల్ని నడిపిస్తుంది. మరొక రకమైన ఫలము మనల్ని ఆనందములోనికి, దేవుని రాజ్యము వైపు, దైవ ఆశీర్వాదం వైపు నడిపించబడటం ఇక్కడ ఈ వచనాల ద్వారా మనము గ్రహించవచ్చు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన ఫలము కూడా ఉంది. మంచి ఫలాలు ఉన్నాయి, చెడ్డ ఫలాలు ఉన్నాయి. దైవ ఆశీర్వాదమును అనుభవింపజేసే ఫలాలు ఉన్నాయి, దైవ ఆశీర్వాదమునకు దూరముగా మనల్ని తీసుకుని వెళ్ళే ఫలాలు ఉన్నాయి. శరీరము ఉంది, శరీరములో ఆత్మ ఉంది. ఆత్మను మనము ఆర్పకపోయినట్లయితే ఆ ఆత్మ కలిగించే ఐక్యత మనకు దైవ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కీర్తన 133లో ఐక్యత అనే ఆశీర్వాదము మరి అహరోను చూద్దాం. శాశ్వత జీవమును ఆశీర్వాదమును అచట ఉండవలనని దేవుడు కోరుతా ఉన్నాడు. సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పరిమళ తైలము అంగీల అంచు వరకు దిగజారే, గడ్డ మీదుగా కారే ఆ ఆశీర్వాదపు అనుభవంలోనికి తీసుకెళ్లాలనేది దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని అభిష్టం. ప్రభు మనల్ని రక్షించిన విధానం, మన కొరకు చిందించబడిన రక్త యొక్క ఉద్దేశాన్ని, పాప క్షమాపణను కలగజేసిన ఉద్దేశాన్ని ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. కొరింథీకి రాసిన మొదటి పత్రిక, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం. నేను స్వతంత్రుడను కానా, నేను అపోస్తలుడను కానా, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ప్రశ్నలు ఇక్కడ. కానా, చూడలేదా, కానా, నా పనికి ఫలము మీరు చూడలేదా? వీటన్నిటిని గూర్చి 2లో మీ భయము సమస్త జీవరాశులకు, ఆదికాండము 9వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చదువుతా వచ్చినాం. అందులో 2వ వచనాన్ని మనం చదువుతాం. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి. మీ భయము మీ బెదురు సమస్త జీవరాశులకు కలుగుతుంది అని మనం చదువుతా ఉన్నాం. దేవుడు అలాగూ అనేక స్థలాలలో చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కుమారులు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పట్టణాల మీద దేవుని భయము ఉన్నట్లుగా, యొక్క నామమందు విశ్వాసం ఉంచినప్పుడు
ఆ నామములో కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రభు నామము ద్వారా కలిగిన ఆ నూతన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నప్పుడు, ఆ నామమును బట్టి ఎవరైనా మనల్ని నిందించడానికి, భయపెట్టడానికి, బెదిరించడానికి సాహసము చేయకుండా దేవుడు వారికి భయాన్ని పుట్టిస్తాడు. ఆదికాండం 35:5 వచనం. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండెను గనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు కుమారులను వారు తరమలేదు. మరి కొంత జరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. వెళ్ళి చంపేస్తున్నారు. మరి దీనా లేయా కుమార్తె అయిన దీనాకు జరిగిన దాన్ని బట్టి యాకోబు కుమారులు వారి మీద దాడి చేసినారు, గాయపరిచినారు. ఆ మాటలకు మరి యాకోబు ఎంతో బాధపడినాడు. ఆ స్థలం నుండి వేరొక ప్రాంతానికి వారు ప్రయాణం చేసేటప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండినట్లుగా మనము వాక్యంలో చదువుతా ఉన్నాం. ఆసా కాలంలో ఈ అనుభవము కనబడుతూ ఉంది. చూద్దాం. ఆసా గురించి దినవృత్తాంతాలు 2వ గ్రంథం రాయబడి ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనం. గెరారు చుట్టూనున్న పట్టణములలోని వారి అందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న నిష్కపటమైన కొలసమంతయు దోచుకొనిరి. యెహోవా భయము వచ్చెను గనుక మరి గెరారు చుట్టూ ఉన్నటువంటి పట్టణములలోని వారి అందరికీ దైవ భయము కలిగింది గనక పట్టణములన్నింటినీ మరి కొల్లబెట్టి వాటిలో ఉన్న మిక్కటమైన కొలసమంతయు దోచుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా ఆసా మరి నడిచినాడు. అన్య దేవతలను, ఆ దేవతల బలిపీఠాలను పడగొట్టి ఉన్నత స్థలములలో జరుగుతున్న విగ్రహారాధనను పాడు చేసి ఉన్నత స్థలముల మీద ప్రతిష్ఠించబడిన ప్రతిమలను పగలగొట్టి స్తంభాలను మరి దేవతా స్తంభాలను కొట్టించి వేసి పితరుల కాలము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి సేవించినట్లు ఆయన కట్టడలో విధిలో నిలిచి ఉండునట్లు ఆయన కట్టడ ద్వారా కలిగే ఆ క్రియాపూర్వకమైన జీవితానికి యూదావారు ప్రతిష్ఠించుకొనున్నట్లు ఆసా యథార్థ హృదయముతో దేవుని దృష్టికి అనుకూలముగా రాయబడుట ఈ అధ్యాయంలో చూస్తా ఉన్నాం. దేవుణ్ణి వారు ఆ రీతిగా అనుసరించడం బట్టి వారి పట్టణములో, వారి ఇంటిలో, వారి జీవితములో నెమ్మది కలిగి ఉండడాన్ని మనం ఈ అధ్యాయంలో చదవచ్చు. చూడండి, 6వ వచనం, 14వ అధ్యాయం 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించాడు. మనం ఎప్పుడు కట్టబడతాము, దేవుడు మన జీవితంలో కట్టడానికి ఎప్పుడు అనుమతిస్తాడంటే నెమ్మది కలిగి ఉన్నప్పుడు. ఆ నెమ్మది గల జీవితం మనకెప్పుడు ప్రాప్తిస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని దుష్టత్వము నుండి మనం మళ్లింపబడి ప్రభు వైపు దేవుని మార్గములో, దేవుని కట్టడలో, దేవుని ఆజ్ఞలో మనం కొనసాగినప్పుడు. ఆసా
అదే చేసినాడు. యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నడిచినాడు. తన జీవితంలో తన రాజ్యములో ఉన్న అన్య దేవతలను, వాటి బలిపీఠాలను పడగొట్టినాడు, విరగొట్టినాడు. ఉన్నత స్థలాలలో ఉన్న ఆ విగ్రహాలను, ఆ విగ్రహారాధనను పాడు చేసేసినాడు, తొలగించేసినాడు, పగలగొట్టినాడు, గుట్టించేసినాడు. వారి పితరులు వారికి ఇచ్చిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుని యొక్క కట్టడలో, నీతిలో, నియమములో మరి నడవడానికి వారు ఉద్దేశించినప్పుడు దేశంలో నెమ్మది, విశ్రాంతి, యుద్ధాలు లేవు. కనుక ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే యూదా దేశమున ప్రాకారములు గల పట్టణములను కట్టించ పూనుకున్నారు. 7వ వచనం, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. ఆశ్రయించుట ద్వారా, దేవుని కట్టడను, దేవుని నియమమును, దేవుని ఆజ్ఞను ఆశ్రయించుట ద్వారా, అనుసరించుట ద్వారా, అందులో నడుచుకొనుట ద్వారా, వెంబడించుట ద్వారా ఏం కలుగుతా ఉందంటే నెమ్మది కలగజేసినాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా, నిబ్బరముగా, నెమ్మది కలిగి ఉండవచ్చు. ఈ పట్టణమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చబడుట కూడా మనం చూద్దాం. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. ఎప్పుడు వృద్ధిలోనికి వస్తాము అనేది ఇక్కడ వాక్యము మనకు తెలియజేస్తాము. దుష్టత్వము నుండి మళ్లించబడి మన జీవితంలో ఉన్న ఆ దుష్ట క్రియలను, దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటన్నిటిని తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క ఖేడము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని ఆశీర్వాదపు ఫలాన్ని మనము అనుభవిస్తాము. అనగా ఆశాకాలంలో మరి చుట్టూ ఉన్న ప్రజలలో దేవుని భయం వచ్చేసింది. మరి అందరూ కూడా నెమ్మది కలిగి, యుద్ధాలు లేక మరి జీవిస్తున్నారు. ఆ కాలములో ప్రాకారాలు కట్టుకుంటా ఉన్నారు కదా. ఎంత అద్భుతమైన ఆశీర్వాద ఫలాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మానవులు దేవుని చిత్తాన్ని అనుసరించకపోవటం వల్ల కూడా నష్టం ఉంది. దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆ ఆధిక్యత, ఆ అనుగ్రహ ఫలాన్ని మనము కలిగి ఉంటాం. చాలా వరకు మనము దేవుని చిత్తంలో కొనసాగినప్పుడు మన చుట్టూ ఉన్న వారికి భయం. కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్. మనం దేవుని చిత్తాన్ని చేయము, దేవుని మార్గంలో నడవము. కాబట్టి మనం భయపడతా ఉంటాం, పోగొట్టుకుంటూ ఉంటాం, కూల్చివేయబడుట మనం చూస్తూ ఉంటాం. దేవుని కట్టడలో, దేవుని విధిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాక్యంలో రాయబడినది నెరవేర్చబడుట మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 9వ అధ్యాయం 3-5 వచనాల్లో మనం గమనిస్తే భోజనము మరి అక్కడ వారికి ఆదికాండం 9వ అధ్యాయం చదువుతాం. 3-5 వచనాలు చదువుతాం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ
చేయదును అనే మాటలు మనం చూస్తాం. మూడవదిగా భోజనము మనకు మార్చబడుట చూస్తా ఉన్నాం. దీనికి ముందు ఈ 2 వచనాల్లో రాయబడిన దానికి ముందు శాకాహారము మాత్రమే మనకు ఏర్పాటు చేయబడింది. అది నరులకు మాత్రమే కొత్త ఆహారముగా మొదటి అధ్యాయంలో నిషేధించబడింది. ఇప్పుడు ప్రవేశపెట్టబడతా ఉంది ఆహారం. ఇశ్రాయేలులను దేవుడు సమస్త జనములలో నుండి ప్రత్యేకించుకొనుట కనుక అందు నిమిత్తమే వారికి కొన్ని జీవరాశులను తినవద్దని ఆజ్ఞాపిస్తా వచ్చినాడు. లేవికాండం 11వ అధ్యాయంలో చూస్తాం, ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో చూస్తాం. అది ప్రభు వచ్చు వరకు మాత్రమే వారి జీవితంలో కొనసాగినట్లు చూస్తాం. ఆయన వచ్చినాడు, ఆయన వచ్చి నోట పడునది మనుషుని అపవిత్రపరచదు అని చెప్తా వచ్చినాడు. ప్రభు వచ్చినంత వరకు వారు కొన్ని తినకూడదు అనేది లేవికాండం 11, మరలా వారికి ద్వితీయోపదేశకాండం 14లో దేవుడు మోషే ద్వారా చెప్తా వచ్చినాడు. ప్రభు వచ్చిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు అంటా వచ్చినాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం, జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. 11 నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు ప్రభు వద్దకు వచ్చి, మరి నీ శిష్యులు చేతులు కాళ్ళు ముఖం కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము మరి మన పితరుల కాలము నుండి ఏర్పాటు చేయబడిన మనం అనుసరిస్తూ ఉన్న పారంపర్యాచారమును చేయడం లేదు, అతిక్రమించినారు అని శాస్త్రులు పరిసయ్యులు ప్రభువును అడుగుతా ఉన్నారు. అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అని అడిగినప్పుడు, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దైవార్పితమని చెప్పినడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచూ ఉన్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు అంటూ, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. పారంపర్యాచారములను చేస్తారు కానీ నాకు మీరు దూరంగా ఉన్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు అని చెప్పబడతా ఉంది అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరైనదే అని వారితో చెప్పినాడు. ఆ సందర్భంలో నోట పడునది మనిషిని అపవిత్రపరచదు, మనుషుని నోట నుండి వచ్చినదియే మనుషుని అపవిత్రపరుస్తా ఉంది అని ఆ పరిశ్రయులతో అభ్యంతరము చెప్పిన పరిశ్రయులతో శాస్త్రులతో మరి చెప్తా ఉంది. కానీ దేవుని ఇంటిలో దేవుని కట్టడలో మనం ఉన్నప్పుడు మన నోట నుండి బయటకు వచ్చింది మనకు మన చుట్టూ ఉన్నవారికి నష్టం కలిగించకుండా మనము జాగ్రత్తగా ఉండాల. లేకపోతే మరి ఇక్కడ రాయబడినాయి,
మనము దేవునికి దూరంగా ఉన్నట్లుగా మన హృదయం దేవునికి దూరంగా ఉంది. దేవునికి దగ్గరగా మన హృదయం ఎప్పుడు వస్తుంది? మనం మోకరించినప్పుడు, ప్రభు దగ్గర సాగిలపడినప్పుడు, ప్రభు దగ్గర మనం మోకరించి నమస్కరించినప్పుడు, అంటే ప్రార్థన, పశ్చాత్తాపము, ప్రభు సేవ దృశ్యాన్ని, ప్రభు యొక్క స్వరూప సౌందర్యాన్ని మనము కాంక్షించినప్పుడు మన నోట నుండి మంచిది వస్తుంది. మనము ప్రభు యొక్క సామర్థ్యాన్ని, ప్రభు యొక్క స్వరూప దర్శనాన్ని, ప్రభు యొక్క తేజస్సును, ప్రభు యొక్క సంకల్పాన్ని, ప్రభు యొక్క కట్టడను, ప్రభు యొక్క విధికి మనం వెలపట దూరంగా ఉన్నప్పుడు మన హృదయం దూరంగా ఉంటుంది. ఎప్పుడైతే దేవునికి దూరంగా ఉండి, దేవుని ఆలోచనకు దూరంగా ఉండి దేవుని ఇంట్లో ఉంటే ప్రయోజనం ఉండదు. అప్పుడు మన నోట నుండి వచ్చేది మన చుట్టూ ఉన్న వారిని బాధ పెట్టేదిగా, ఫలితంగా మనల్ని భయపెట్టి భ్రమ పెట్టేదిగా ఉంటుంది. కాబట్టి మన హృదయం ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు మా నోట నుండి మేలు కలిగించేదే, ఫలాభివృద్ధిని కలిగించేది, దుష్టత్వము నుండి మనల్ని మళ్లించున్నటువంటి మాట అయి ఉంటుంది అనే మాటలు చెప్తా. వేషధారులారా అని అంటాం. పెదవులతో గణపరుస్తా ఉన్నారు, హృదయం నాకు దూరంగా ఉంది. మీ గురించి కాదు, నా గురించే ఇక్కడ రాయబడి. పలుమార్లు దేవునికి దూరముగా ఉండి మాట్లాడటం వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కలవరాలు ఈ దినాల్లో మన జీవితాన్ని ఏలుతా ఉన్నాయి. భయం మన జీవితాన్ని పాలిస్తూ ఉంది, లోబరుచుకుంది. కనుక వాక్యం చెప్తా ఉంది, ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నన్ను గణపరచండి హృదయముతో, నోరారగా. శివుని గీతాల్లో కూడా పాట ఉంది, నోరారగా చేతును దైవారాధనను కదా. మనము పెదవులతో కాకుండా హృదయముతో ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఫలం, ఆశీర్వాదపు ఫలాన్ని మనము అనుభవిస్తామనే మాటలు ఇక్కడ రాయబడినాయి. వాటిని మనం చదువుతా ఉన్నాం. ప్రభు వచ్చిన తర్వాత మరి దాని గురించి అక్కడ రాయబడి, కనుక ఇప్పుడు వాటిని వారు తినకూడదని బోధించరాదు. అలాగూ బోధించిన ఎడల దయ్యముల బోధ అని పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆ మాటలు చెప్పినాడు. చదువుకుందాం మనం కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం కొన్ని వచనాలు చూద్దాం. 1వ వచనం, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా మనసాక్షిగల వారమై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుదురు. కొన్నింటిని తినుట మానవలనని చెప్పుదురు అంటే దీని అర్థం ఏంటి? చెప్పకూడదనే కదా. కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదని మనకు చెప్పకూడదనే ఇక్కడ వాక్యంలో మరి రాయబడినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే అపోస్తల కార్యంలో చూడండి, 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో చూడండి, అక్కడ కూడా ఈ మాటల గురించి కొంత వివరణ మనం చూస్తాం. 15 అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము
కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఇంకా కొన్ని వచనాలు చదువుదాం మనం. 21. ఏలయనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునపటి తరము నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. 25. కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయము కలిగెను. 28, 29. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా. అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఇందులో రాయబడిన ఈ మాటలు ఆ ప్రాంతములో మోషే ధర్మశాస్త్రము ఎరిగిన వారి మధ్య సువార్త చెప్పడానికి వీలు కలుగు నిమిత్తము అలాగూ చెప్పి రాయబడ్డాయి. వాటిని మనం చూద్దాం. కానీ వాటిని విసర్జించాలనేది ఈ వాక్యం యొక్క భావము. చూడండి 15, 21లో 21వ వచనంలో, ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని మనము తెలుసుకోవాలి. ఉన్నారని వీలు కలిగే నిమిత్తం వాటిని విసర్జించాలని. అయితే యేసు క్రీస్తు వచ్చినప్పుడు దాదాపుగా అప్పట్లో 1000 సంవత్సరాల పరిపాలనలో మాంసాహారం అన్నది విసర్జింపబడుతూ వచ్చింది. ఆదికాండము, యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో మాట చదువుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథం కొంచెం ముందుకెళ్దాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఈ మాట చదువుకొని కొద్దిగా వాక్యంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం. 6, 7 వచనాలు. యెషయా గ్రంథం 11, 6, 7. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. దేవుని సంగతులు, దేవుని భయము, ఎంపైన సువాసన కలగజేసిన విధమును మనం అక్కడ చూడవచ్చు. దేవుడు ఏ ఏ కాలాలలో ఏ వాటిని ప్రవేశపెట్టినాడో ఎరిగి దానిని మనము గ్రహించి మరి నడుచుకొనుట వలన దేవుని ఆశీర్వాదం యొక్క ఫలాన్ని అనుభవిస్తాం. దాన్ని అనుసరించుటయే మనకు విధి, కట్టడ. అయితే రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె పారబోయవలెను అనేది కట్టడ. కారణం దాని రక్తమే దాని ప్రాణము కనుక ఆ ప్రాణాన్ని మనము తినకూడదని చదువుతాం. కనుక నోవాహుతో చేసిన నిబంధన షరతులలో మనము వీటిని చదువుతా ఉన్నాం. 6వ వచనంలో మానవుడే మానవునికి తీర్పు తీర్చవలనని చదువుతా ఉన్నాం. కయీను హేబెలును చంపి దానిని విచారించిన వారు ఎవ్వరూ లేరు అని మరి
కయీను దేవుడే ఏం చేసినాడు? విచారించవలసి వచ్చింది. విచారిస్తూ ఉన్నాడు, విచారించినాడు. ఇప్పుడైతే కొత్త పద్ధతి ఆరంభమైంది. నరుని రక్తము చిందించు అని రక్తము నరుని వలననే చిందించబడు. మానవుడు వేరు, జీవరాశులు వేరు. నేడు ఇదే విషయాన్ని ప్రభుత్వం కూడా పాటిస్తూ ఉంది. ఆ రోజు మొదలుకొని సమస్త ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన తీర్పులు జరుగుతూ ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3-4 వచనాలు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయు, అప్పుడు వారి చేత మెప్పు పొందు. నీవు చెడ్డది చేసిన ఎడలా భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ప్రభుత్వం గురించి చెప్తా ఉన్నారు. కీడు చేసినావా? వారు దేవుని పరిచారకులు, వారు ప్రతీకారం చేస్తారు. మంచి చేసినావా? నువ్వు భయపడిన అవసరం లేదు, వారిని సన్మానించుము, వారు మిమ్మును ఆశించరు అనే మాటలు ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే శిక్షించేవారు దేవుడు నియమించిన పరిచారకులని వాక్యంలో మనం చూస్తాం. దేవుడే వారి చేతిలో ఖడ్గం ఉంచినాడు. వారి దేశంలో న్యాయాలు విచారించి నేరస్తులను మరి శిక్షించుట ఈ వాక్యం మనకు తెలియజేస్తాం. మేలు చేసిన వారిని మెచ్చుకుంటా ఉంది, కీడు చేసిన వారికి శిక్ష విధిస్తాం. జీవరాశులు వేరు, మనము వేరు. దేవుని స్వరూపములో మనము చేయబడినాం. నరుడు దేవుని స్వరూపము, దేవుని పోలిక అనే వాక్యంలో మనం చదువుతాం. ఎవడైనా తెగించి దేవుని పోలికగా పుట్టిన మనిషిని చంపినట్లయితే అట్టి వారిని పట్టుకొని ప్రభుత్వము న్యాయస్థానంలో నిలవబెట్టి వానికి మరణ శిక్ష, మరి జీవిత ఖైదు విధించి ప్రాణం తీయుటకు దేవుడే కాదు నరులే అధికారం కలిగి ఉన్నారు అనేది మనం చూస్తాం. అలాగూ శిక్షించుట దైవ చిత్తమే. అయితే ప్రియ ప్రభు వచ్చే వరకు అలాగ జరుగుతుంది అని మనం అర్థం చేస్తాం. ప్రభు వచ్చినప్పుడు మరి ఈ అధికారము అంతా కూడా ఆయన ఆధీనంలోనికి వెళ్ళిపోతారు. చూడండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జపన్య, హగ్గై, జకర్యా 14వ అధ్యాయం. జకర్యా 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏం రాసిన? ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. యెహోవా రాజ్యం, ఆయన కుమారుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. అప్పుడు ఇవేవి కూడా ఉండవు. దేవుని ప్రేమ, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము. ఆదికాండం 9వ అధ్యాయము 8వ వచనం నుండి
17వ వచనం వరకు రాయబడి ఉన్నాయి. దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత, దేవుని కనికరము, దేవుని యొక్క వాగ్దానము, మరి ధనస్సు అందులో మనం చూస్తాం. ఆకాశములోని గురుతు 10వ వచనం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులకు, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్త భూజంతువుల ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుచున్న, నేను మీతో నా నిబంధన స్థిరపరుచు సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇక నో లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవ మధ్య నేను తరతరములకు ఏర్పరిచిన నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ధనస్సు సమస్త జీవరాశులతో నా నిబంధన స్థిరపరచుదును. 11లో భూమిని నాశనం చేయుటకు జల ప్రవాహము కలగదు అంట. 12వ వచనం, తరతరములకు నేను ఏర్పరిచిన గుర్తు ఇదే అని చదువుతాను. 13లో మేఘములో నా ధనస్సును ఉంచి తిని అంటూ దీని సందర్భంగా కొన్ని సంగతులను మనం చూడవచ్చు. నోవాహు అర్పించిన బలిని అంగీకరించిన దేవుడు సమస్త శరీరమును నాశనము చేయుటకు జల ప్రవాహము రాదని చెప్తా ఉన్నాడు. దానికి గుర్తు కూడా ఇస్తా ఉన్నాడు. 14-16 వచనాలు చూస్తే, నేను భూమి మీదికి మేఘములు రప్పించినప్పుడు నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ధనస్సును చూచి నాశనము చేయుటకు ప్రవాహపు నీళ్లు రావంటూ ఉన్నాడు. ఒకవేళ ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకోకపోతే, ఆ ధనస్సును ఆయన చూడకపోతే, మేఘం వచ్చి వర్షించి మనకి కానీ ఆయన కట్టడ వేసినాడు. ఆ కట్టడను ఎవరు ఎక్కడ అతిక్రమించరు అనేవి మనము వాక్యంలో చూడవచ్చు. మోషే కాలంలో ద్వారబంధములపై ఉన్న రక్తమును చూచి సంహారకుడు లోపలికి రాకుండా వెళ్ళిపోయినాడు. ఇశ్రాయేలీల పాలెమంతటిలో ఐగుప్తులకు మాత్రమే తొలిచూలు కుమారుడు, తొలిచూలు పశువులు చనిపోయినాయి. కానీ దేవుడు చెప్పిన నిబంధనలు కట్టడ నుండి ఆయన ఏది చేయదు. ఆయన చెప్పినాడు, ద్వారబంధములకు ఎవరి ద్వారబంధములకు రక్తం పూయబడదో వారి ఇంటిలోనికి మరణం వస్తుంది. రక్త ప్రోక్షణ లేని వారి జీవితానికి ఈ లోకంలో మరణం ఉంది. ఆ మరణము నుండి నిత్య జీవంలోనికి రాము, అగ్ని ఆరని పురుగు చావని నరకంలోకి వెళ్ళిపోతాం. కనుక రక్త ప్రోక్షణలోనికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క రక్త ప్రోక్షణలోనికి వచ్చినప్పుడు అగ్ని ఆరని పురుగు చావని ఆ అనుభవములో నుండి వెళ్లకుండా నిత్య జీవ అనుభవంలోనికి మనం చేర్చబడతాం. ఆ రక్తాన్ని చూసిన సంహారకుడు లోపలికి రాలేదు. ఆ రక్తపు గుర్తు వారి మీదికి నాశనం రాకుండా కాపాడడానికి కారణం. అలాగే మన మీదికి రావలసిన శిక్ష రాకుండా శిలువ రక్తము, క్రీస్తు అర్పణ కారణమవుతాం. దేవుడు ఆ ధనస్సును చూచి ఎలాగూ భూమి మీద నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాడో, అలాగే శిలువలోని క్రీస్తు మరణమును చూచి దేవుడు చూచి శిక్ష, పాపం వలన కలిగే శిక్ష, మరణం మన మీదికి రాకుండా శిలువలోని క్రీస్తు రక్తం కాపాడుతాం. నోవాహు కానీ మనమైనా కానీ ఎలాంటి అగాధమైన మేఘములు పట్టినను ఆకాశములో ఉన్న ఆ ధనస్సు అనే గుర్తును చూచి జలప్రలయం భూమి మీదికి రాదని సంతోషిస్తూ ఉన్నా. అలాగే క్రీస్తు శిలువను మనము తలపోసినప్పుడు, క్రీస్తు శిలువ నీడలోనికి వచ్చినప్పుడు, క్రీస్తు శిలువలో మనం జీవించినప్పుడు
క్రీస్తు మన కొరకు మోసిన, మన కొరకు భరించిన ఆ శిలువను మనము మన జీవితములో ఆత్మీయంగా కలిగి ఉన్నప్పుడు, భౌతికంగా మెడలో సిలువ వేసుకుంటే కాదు, ఆత్మ సంబంధమైన జీవితములో సిలువలోనికి వచ్చినప్పుడు, అంటే మనము లోకమునకు వేరై దేవుని నియమములో కట్టడలో నడిచినప్పుడు నరక శిక్ష మనకెంత మాత్రము లేదని లేఖన భాగాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆ ధనస్సును చూచినప్పుడు నోవాహు అర్పించిన బలి ద్వారా కలిగిన నాశనము నుండి విడుదలని జ్ఞాపకము చేయబడతా ఉంది. అలాగే ఈ దినాల్లో మనకు ఒక గుర్తు ఉంది, అది ప్రభువు బల్ల. ఆ బల్ల మీదనున్న రొట్టె రసమును చూచినప్పుడు మన కొరకు వధింపబడిన ప్రభువు అయిన క్రీస్తు బలి, ఆ బలి ద్వారమునకు కలిగిన విడుదలని జ్ఞాపకమునకు వచ్చుచున్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై, ఇది నా నిబంధన వలన కలిగిన నూతన నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము కనుక ఆ రక్తాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పాపములు కొట్టివేయబడుతున్నాయి. మనకు కలగవలసిన నరక శిక్ష నుండి నిత్య జీవపు జీవితంలోనికి మనము దాటింపబడుతూ ఉన్నాము. ఆ ధనస్సు, ఆ బల్ల మీద ఉన్న ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడే. కనుక మనం ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. నా సమస్త పాపము కొరకు, నా సమస్త అపరాధము కొరకు, నా సమస్త అతిక్రమ క్రియల కొరకు నా ప్రభు గాయపరచబడినాడు. నా ప్రభు నా పాపపు సిలువను మోసినాడు. నా పాపపు భారాన్ని ఆయన భరించినాడు. నా ప్రభు భరించుట ద్వారా, నా ప్రభు మోయుట ద్వారా, నా ప్రభువు సిలువకు ఎక్కుట ద్వారా, నా ప్రభువు కొట్టబడుట ద్వారా, నా ప్రభువు నిందించబడుట ద్వారా, నా ప్రభువు నా క్రీస్తు నన్ను లోకం యొక్క సమస్త నటన నుండి నన్ను విడిపించుట ద్వారా నిత్య జీవము అని మన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు కొట్టబడిన, ప్రభు నిందించబడిన, ప్రభు మన కొరకు మరి దూషించబడి మౌనం వహించిన సంగతులన్నిటిని బట్టి మనము జ్ఞాపకం చేసుకొని పరీక్షించుకొని ఏదైనా లోపము, బలహీనత, దేవుని దృష్టికి అనుకూలము కానిది ఏదైనా మనలో ఉన్నట్లయితే దాన్ని విడిచి మనము ప్రభు సహవాసంలో కొనసాగాలనే ఆత్మ సంబంధమైన విషయం ఇక్కడ మనకు బోధించింది. మేఘంలో విస్తారంగా వచ్చినప్పుడు దేవుని దృష్టి, మానవుల దృష్టి ఆ ధనస్సు మీదనే నిలవబడాలి. దేవుడు చూచి జల ప్రవాహము ద్వారా నాశనము చేయకుండా ఆ ధనస్సును బట్టి మానుకుంటాం. మనము చూచి మనకు జల ప్రవాహము లేదని సంతోషించు. అలాగే దేవుని దృష్టియు మన దృష్టియు క్రీస్తు శిలువ మీదనే ఉంది. దేవుడు చూచి ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి నరక శిక్ష లేదు అని ఇక్కడ మనం చూచి మనకు శిక్ష లేదని సంతోషించి ఆ నిబంధనకు గుర్తు అయిన, ఆ నిత్య నిబంధన సంబంధమైన జీవితంలోనికి మనం చేయాలి. శిలువ ద్వారా క్రీస్తు రక్తము వలన కలిగిన శాశ్వతమైన నిత్య నిబంధన అని మన వాక్యంలో చూస్తాం. శ్రేష్టమైన నిబంధన, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమని మనం చదువుతా ఉన్నాం వాక్యంలో. మనకు కలిగిన రక్షణ నిత్యమైనది. దైవ ఆశీర్వాదము నిత్య జీవములోనికి మనం నడిపిస్తుంది. ఈ శాపము, పాపము, లోకము మనల్ని నరకంలోనికి తీసుకెళ్తుంది.
కనుక ఆ నరకము నుండి మనము నిత్య జీవంలోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం సిద్ధంగా ఉంది. ప్రభువును ఆశ్రయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కలిగే ఆ నిత్య జీవంలోనికి మనము రావాలనే ఆశ కలిగి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపము క్షమించు, నన్ను దైవాశీర్వాదంలోనికి నడిపించమని ప్రార్థించినప్పుడు మనము అట్టి ఆశీర్వాదంలో కొనసాగటానికి దేవుడు చాలిన కృపను, సమయోచితమైన సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడం మాత్రమే కాకుండా నడిపించడానికి, మనల్ని భద్రపరచడానికి దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పము చొప్పున మనల్ని భద్రం చేయడానికి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఇటు గొప్ప రక్షణలోనికి, నిత్య నిబంధనలోనికి, శాశ్వతమైన నిబంధనలోనికి రావాలని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ నిబంధనలో నీవు నేను కొనసాగాలని, దైవరాజ్యం చేరుకొని దేవుని ఆశీర్వాదము ద్వారా కలిగే ఆ ఫలముతో మనం తృప్తిగా జీవించాలని, నెమ్మది కలిగి ఉండాలని దేవుని అభిష్టమై ఉంది. అట్టి జీవితం మనం కలిగి ఉండాలంటే ప్రభువును జ్ఞాపకం చేసుకో, పరీక్షించుకోండి. మన పాపం విషయమై ప్రాయశ్చిత్తం కలిగించు, ప్రభు రక్తాన్ని ఆశ్రయిద్దాం. ప్రార్థన.